పాకిస్తాన్ సంబంధించిన విషయాల్లోకి వెళదాం. పాకిస్తాన్ కి జకీర్ నాయక్ వెళ్ళాడు. జకీర్ నాయక్ గురించి ప్రేక్షకులకు ఎలాగో తెలిసిందే. భారతదేశంలో ఒక విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేసినటువంటి వ్యక్తి. ఈ దేశం విడిచిపెట్టి పారిపోయాడు. ఇప్పుడు మలేషియాలో కొంతకాలం ఉండి ఇప్పుడు పాకిస్తాన్ కి అక్కడ ఒక పర్యటనలో భాగంగా పాకిస్తాన్ కి వెళ్ళడం జరిగింది. సో జకీర్ నాయక్ పాకిస్తాన్ పర్యటన ఎట్లా చూస్తారు సార్ మీరు? జకీర్ నాయక్ ని రమ్మని ఆ ప్రభుత్వమే పిలిచింది. అదే. నిజంగా అటువంటి వ్యక్తిని ఎందుకు పిలిచారో మనకు తెలియదు. ఎందుకంటే అతన్ని ఈవెన్ ఇస్లామిక్ దేశమైనటువంటి బంగ్లాదేశ్ కూడా అతన్ని బ్యాన్ చేసింది. బంగ్లాదేశ్ లో ఒక బేకరీలో బ్లాస్ట్ చేయించి అక్కడ పెద్ద టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. దాని వెనకాల జకీర్ నాయక్ ప్రేరణ ఉంది అని చెప్పి ఆ పట్టుబడ్డటువంటి టెర్రరిస్టులు చెప్పడం అని మనం విన్నాము. అందుకనే వాళ్ళు కూడా బ్యాన్ చేశారు. అలాగే శ్రీలంక, యూకే, కెనడా చాలా దేశాలు అతన్ని బ్యాన్ చేశాయి. అతను ఒక టెర్రరిస్ట్, ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి వ్యక్తి అని చెప్పి అతన్ని బ్యాన్ చేయడం జరిగింది. మరి పాకిస్తాన్ అతను ఎందుకు పిలిచారు అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు వాళ్ళకు దౌర్భాగ్యమైన పరిస్థితి అక్కడ ఏమొచ్చిందంటే, వాళ్ళ దేశంలోనే వాళ్ళు తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు జకీర్ నాయక్ తీసుకొచ్చాడు. అక్కడ చిన్న పిల్లలు 12, 13, 15 ఏళ్ల పిల్లలకు ఆర్ఫన్స్, అనాథులైనటువంటి ఆడపిల్లల్ని ఒక ఎన్జిఓ వాళ్ళకు ఏదో పైసలు ఇచ్చి వాళ్ళని చదివించి వాళ్ళని ఏదో ఒక పెద్దవాళ్ళుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తోంది. వాళ్ళు జకీర్ నాయక్ని పిలిపించి అతనితోటి వాళ్ళకి ఏదో సర్టిఫికెట్లు ఇప్పిద్దామని ప్రయత్నం చేశారు. సర్టిఫికెట్లు ఇద్దామని చూస్తే జకీర్ నాయక్ ఆడపిల్లలకు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించి స్టేజ్ నుంచి దిగి వెళ్ళిపోయాడు. ఎందుకు? అతను ఇచ్చిన కారణం ఏంటి? మెహరం లేడు అని. ఈ అమ్మాయిలకి మెహరం లేరు కాబట్టి నేను అమ్మాయిల దగ్గర ఇంటరాక్ట్ చేయను. అంటే ఇతనేమో 75 ఏళ్ల అంటే మెహరం అన్నది ఇస్లాంలో ఒక పద్ధతి ఉన్నది. దాని ప్రకారం ఏంటంటే స్త్రీ తను సొంతంగా స్వేచ్ఛగా ఒక స్త్రీ బయట తిరగడానికి వీల్లేదు. తాను బయటికి వెళ్ళిందంటే తనతో పాటు తన తండ్రో, తమ్ముడు, అన్ననో, కొడుకో, మనవడో వీళ్ళు మాత్రమే ఉండాలి. వీళ్ళు కాకుండా ఎవరన్నా ఉన్నారంటే కనుక దాన్ని అడల్టరీ కింద భావిస్తారు. వాళ్ళు అడల్టరీ కింద భావించి ఆ అమ్మాయిని రాళ్లతో కొట్టడమో లేకపోతే జైల్లో పెట్టడమో ఇటువంటివన్నీ చేస్తారు. కాబట్టి ఈ అమ్మాయిలు వచ్చిన వాళ్లకు మగవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను వాళ్ళ దగ్గర ఉండను అంటారు. 70 ఏళ్ల ముసలాయన, వాళ్ళు పాపం చిన్న పిల్లలు. వాళ్ళు ఇటువంటి ఏజ్ గ్యాప్ ఉన్నా కానీ కూడా ఒక చిన్న పిల్లని కూతురుగా చూడకుండా ఒక స్త్రీగా చూసేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఈరోజు ఇస్లాంలో ఉన్నది. దాన్నే జాకిర్ నాయక్ అక్కడ ప్రదర్శించారు. పాకిస్తానే షాక్ లో ఉంది. వీళ్ళు హమారా బేటీ అంటున్నారు. వాళ్ళు అంటే మా పిల్లలా చూసుకుంటున్నాం వీళ్ళని, ఆడపిల్లల్ని అని వాళ్ళు చెప్తుంటే ఆ పిల్లల్ని తన కూతురులా భావించకుండా ఒక స్త్రీగా భావించి ఆ అమ్మాయి పురుషులు ఎవరు లేరు కాబట్టి నేను అక్కడ వాళ్ళతో కలవను అని చెప్పి వెళ్ళిపోవడం అన్నది ఎంత మత ఛాందసమో మౌఢ్యమో ఈ వ్యక్తిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ పెద్ద ప్రశ్న ఏంటంటే, వాళ్ళ అనాథలకు మెహరం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి తల్లి లేదు, తండ్రి లేదు, వాళ్ళకి అన్న లేరు, చెల్లెలు, తమ్ముడు లేరు, ఎవరు లేరు. ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు వాళ్ళు? అంటే వాళ్ళని ఆ వయసులోనే 12, 13 ఏళ్లలోనే వాళ్ళ పెళ్లిళ్ళు చేసేసి వాళ్ళ భర్తల్ని వస్తే మెహరం రావాలనా? జాకిర్ నాయక్ ఏం ఆలోచన చేస్తున్నాడు? సో అటువంటి వ్యక్తిని వాళ్ళు పాకిస్తాన్ పిలిచిందంటే వాళ్ళు ఎంత మూర్ఖులో మనం అర్థం చేసుకోవచ్చు. దానికి షహబాజ్ షరీఫ్ స్వయాన కలవడము, ఇతన్ని రిసీవ్ చేసుకోవడానికి ఆయన మంత్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేయడము, ఇవి మనం చూసాం అక్కడ. జాకిర్ నాయక్ అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ లో 1 month ఉంటాడు అంటున్నారు. అండ్ బంగ్లాదేశ్ కూడా వెళ్లే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. బంగ్లాదేశ్ వెళ్ళలేరు, ఎందుకంటే బంగ్లాదేశ్ లో బ్యాన్ ఉంది. ఇంకా ఈ కొత్త ప్రభుత్వం బ్యాన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా లిఫ్ట్ చేస్తే వెళ్ళొచ్చు. షేక్ హసీనా ప్రభుత్వంలో బ్యాన్ పెట్టారు. బహుశా మహమ్మద్ యూనిస్ ఆ బ్యాన్ ని కనుక ఎత్తివేస్తే అప్పుడు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి అయితే లేవు. చూద్దాం ఏమవుతుందో. కానీ ఇతను వచ్చి షహబాజ్ షరీఫ్ తోటి, పాక్ ప్రభుత్వం తోటి చర్చలు చేసి ఏమడుగుతున్నాడు? అతను ఇస్లామిక్ నేటో తయారు చేయాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఇస్లామిక్ నేటో అంటే మలేషియా, పాకిస్తాన్, టర్కీ, ఇరాన్ ఇటువంటి దేశాలన్నీ, వీలైతే సౌదీ అరేబియా, వీళ్ళందరూ కలిసి ఒక నేటో లాగా తయారవుతాయి కనుక ఏ ఒక్క దేశం మీద ఎవరు దాడి చేసినా అన్ని దేశాలు విరుచుకుపడతాయి. ఇలా మనం తయారు చేయాలి, ఇస్లామిక్ ఉమ్మా తయారు చేయాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే గతంలో వ్యక్తులని ఇస్లాంలో మార్పిడి చేయడం అనేది, వాళ్ళని మత మార్పిడి చేయడం అనేది అది వదిలేశాడు. ఇప్పుడు ఆయన దానికంటే పెద్ద లెవెల్కి వెళ్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఒక ఇస్లామిక్ శక్తిని తయారు చేసే ప్రయత్నం చేయడానికి ఆయన పాకిస్తాన్కి వెళ్ళాడు. సరే, అంత భయంకరంగా ఎక్స్పోజ్ అయ్యాడు అతను. వాళ్ళ మీడియానే తిట్టిపోస్తోంది జాకిర్ నాయక్ని. ఇతన్ని ఎవరు పిలిచారు, ఇతను మనకేం మోరల్స్ చెప్తాడు అని. అక్కడ ఉన్నటువంటి మౌలవీలు మాకంటే ఇస్లాం ఇతను తెలుసా, మాకంటే గొప్ప ఇస్లామిక్ స్కాలర్ అవుతాను అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వస్తోంది. కాబట్టి ఒక
కట్టర్ ఇస్లామిక్ దేశమైన పాకిస్తానే ఈరోజు జాకీర్ నాయక్ని టాలరేట్ చేయలేకపోతున్నారంటే ఇతను ఎటువంటి వ్యక్తో మనం అర్థం చేసుకోవచ్చు. మనం అఫ్కోర్స్ ఈరోజు పాకిస్తాన్తో యుద్ధం లేదు, యుద్ధం అంటూ ఉంటే కనుక మనం ఇజ్రాయెల్ చేసినట్టు ఇతను కూడా టార్గెట్ చేసి అక్కడే మనం ఏదైనా చేసి ఉండొచ్చు. మనం ఒక కీలకమైన విషయం ఏంటంటే జకీర్ నాయక్ పాకిస్తాన్లో ఉన్నప్పుడే మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా పాకిస్తాన్కి వెళ్ళడం అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే మలేషియాలోనే తను తలదాచుకున్నాడు. మలేషియాలో తను ఇచ్చినటువంటి సెర్మన్స్ ఆధారంగా ఈవెన్ మలేషియన్ గవర్నమెంట్ కూడా ఇతని మీద స్పీచ్లు ఇవ్వడానికి వీలు లేదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టింది. కానీ పాకిస్తాన్లో ఇతను వచ్చినప్పుడే మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా రావడం అన్నది మరి దేనికి సూచరిస్తోంది అనేది మనం చూడాలి. రాబోయే రోజుల్లో బహుశా ఈ నేటో లాంటిది ఏమైనా ఇస్లామిక్ నేటో లాంటిది చర్చలోకి వస్తుందా చూడాలి. దాని వెనకాల మరి జాకీర్ నాయక్ హస్తం ఉంటుందా అది కూడా వేచి చూడాలి. ఇతను ఒక పెద్ద ఉన్మాది, చాలా డేంజరస్ క్యారెక్టర్ అని చెప్పేసి ఎన్ని దేశాలు చెప్తున్నా ఒక పైశాచిక దేశమైనటువంటి పాకిస్తాన్ అతనికి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చిందంటే కనుక సరే ఇంకేం చేస్తాం, అది ఆ దేశం అధపాతాళంకు వెళ్ళడానికి ఇంకొంచెం స్పీడ్ పుంజుకుంటుంది, అంతకంటే ఇంకేం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.